ఇది కూడా ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇది 4 లేయర్ తీసుకోవాలి, 2 లేయర్ ఇట్లా ఫోల్డెడ్వి 2 లేయర్స్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇది 36 చెస్ట్, టోటల్ 36లో మనము డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 వస్తుంది. 8.5 వస్తుంది. అప్పుడు చెస్ట్ పాయింట్ వచ్చేసి 8.5 వస్తుంది. మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఎత్తుకోవాలి. ఆమెకి ఇది షోల్డర్, ఇది ఫ్రంట్ డీప్, బ్యాక్ బోట్ కాబట్టి షోల్డర్ మనము 6.5 ఎత్తుకోవాలి. షోల్డర్ 6.5 ఎత్తుకోవాలా. ఆర్మోల్ డౌన్ కూడా 6.5. ఇది ఫ్రంట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలా. తిరిగి ఇది సర్కిల్స్ కర్వ్ వేసుకోవాలా. ఆర్మోల్ కర్వ్స్ వేసుకోవాలి. ఆర్మోల్స్ రైజ్తో ఈ నెక్కి ఇది నెక్ తిరిగా క్యాన్వాస్ వేసుకొని కుట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు కటింగ్ ఏమి నెక్ దొరకదు. టోటల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది బస్ట్ పాయింట్. ఇది బస్ట్ పాయింట్. ఇది 10.5 తీసుకోనల్లా. ఈత నుంచి ఈతకి 4 ఇంచెస్, ఈతను 4 ఇంచెస్ తీసుకోవాలా. 1 ఇంచ్ ఇది 10 ఇంచ్ బస్ట్ పాయింట్ తీసుకుంటాం. 10.5 ఇంచ్ బస్ట్ పాయింట్ తీసుకుంటాం కదా, అతని నుంచి లైన్ వేసుకోవాలా. ఎక్స్ట్రా ఈ పక్క 1 ఇంచ్, ఈ పక్క 1 ఇంచ్కి లైన్ వేసుకోవాలా. ఇది టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్. టోటల్ బ్లౌజ్ 13 ఇంచెస్. ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకోవాలా స్టిచ్ కోసము. ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలా ఫ్రంట్ సైడ్ కాబట్టి. బ్యాక్ సైడ్ 13 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రమే ఉంటుంది. మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టోటల్ వేసుకున్నాము. ఫ్రంట్ సైడ్ ఈత నుంచి మనము ఈత ఎండింగ్ సైడ్లో హాఫ్ ఇంచ్కి కటింగ్ చేసుకునేసేయాల. ఈ పాయింట్ నుంచి ఈత నుంచి ఇట్లా 1/2 ఇంచ్ మార్క్ వేసుకునేసి ఇట్లా ఈత నుంచి క్రాస్ లైన్ వేసుకునేసి ఇదంతా ఎక్స్ట్రా ఏముందో ఇదంతా కట్ చేసుకునేసేయాలి. స్లీవ్స్ కోసము ఇట్లా డబల్ ఫోల్డ్ తీసుకునేలా తిరిగా ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఇవి టోటల్ 4 లేయర్స్ వస్తాయి. ఈత ఫోల్డెడ్ ఏరియా ఉండాలి. ఇది 2 స్లీవ్స్ కూడా ఫోల్డెడ్ ఏరియా వరకే పెట్టుకున్నాను. ఈ స్లీవ్స్ టోటల్ స్లీవ్స్ వచ్చేసి 9.5 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాను. ఇది టోటల్ 10.5 ఇంచెస్. డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఈడుగునే అంతే. డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలా. ఈత 2 ఇంచెస్ ఇది తీసుకొని ఈత 2 ఇంచెస్ తీసుకొని ఈత నుంచి ఇట్లా హార్మోల్ హెల్ప్తో ఇట్లా కర్వ్ వేసుకునేలా. ఆ తర్వాత ఇట్లా కొంచెం కర్వ్ వేసుకునేసి దీనికి 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకునేసి హార్మోల్ హెల్ప్తోనే ఇంకొక కర్వ్ వేసుకున్నారు. ఇట్లా ఇంకొక కర్వ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అవి రెండు, ఒకటి ఫ్రంట్ హార్మోల్, ఒక బ్యాక్ హార్మోల్ లైన్ కర్వ్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు బ్యాక్ హార్మోల్ కర్వ్స్ని కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనము రెండో ఒకేసారి వేసుకున్నాం కదా, దానికి ఆ షోల్డర్ దగ్గర అది కటింగ్ చేసేస్తే ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్లు కూడా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మోలు కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు పిన్స్ అట్లా వేసుకుంటే బట్ క్లాత్ మూవ్ అయ్యలేదు, సెక్యూర్గా ఉంటుంది. పిన్ చేసుకుంటే బెటర్ మనకి. ఇప్పుడు ఫ్రంట్ది ఆర్మోల్ కటింగ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అది 1/2 ఇంచ్ మనము మార్క్ వేసుకున్నాం కదా, అది కట్ చేసుకోవాలి. అది బ్యాక్ సైడ్
మనము ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ లెంత్ తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ సైడ్ 13.5 ఇంచెస్, బ్యాక్ సైడ్ 13 ఇంచెస్ మనకి లెంత్ కావాలి కాబట్టి బ్యాక్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలా, ఫ్రంట్ సైడ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి రెండు ఒకే అటు వేసుకున్నాము. దానికే ఇప్పుడు 1/2 ఇంచ్ మనము బ్యాక్ సైడ్ది కటింగ్ చేయాలి బాటంలో. ఇది స్లీవ్స్ కటింగ్. ఇప్పుడు మార్క్ వేసినాం కదా, అది బ్యాక్ సైడ్, అది కట్ చేయాలి ఫస్ట్. అత మధ్యలో కచ్చక పెట్టుకున్నాను, మిడిల్ పాయింట్ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పిన్ తీసి ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాను, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద స్లీవ్ కటింగ్ చేస్తాను. అంతే స్లీవ్ కటింగ్. దాంట్లో 2 స్లీవ్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ స్లీవ్స్కి మనం ఇట్లా మార్క్ వేసుకుంటే రెండవుట్లకి కూడా మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అయ్యలేదు. ఇట్లా మార్క్ వేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్. టోటల్ నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అదంతా కూడా నెక్ డిజైన్ అంతా కూడా మనము క్యాన్వాస్లోనే పెడతా ఉన్నాం కాబట్టి క్యాన్వాస్లోనే మనము కటింగ్ చేసుకునేలా. లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం తీసుకున్నాము. ఇట్లా 3.5 ఇంచెస్ తీసుకోనల్లా, డౌన్కి 6.5 ఇంచెస్ ఎత్తుకోనల్లా. ఇట్లా 2.5 ఇంచెస్ తీసుకోనల్లా, పైన కూడా 2.5 ఇంచెస్ తీసుకోనల్లా. 2.5 తీసుకొని ఇట్లా లైన్ వేసేసి ఇట్లా సర్కిల్ వేయాలా. ఇట్లా వచ్చేసి తిరిగేది ఈ షేప్లో తీసుకోనల్లా. తర్వాత దీనికి ఇదే షేప్కి 3/4 ఇంచు లేదా 1 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఆమెకి ఎక్స్ట్రా 1 ఇంచెస్ తీసుకుంటాం కదా, ఫస్ట్ దాన్ని కటింగ్ చేసుకున్నాను. ఆమెకి మైన్ నెక్ని కటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఎక్స్ట్రా. ఇప్పుడు మనం మైన్ నెక్ డిజైన్ని కటింగ్ చేస్తున్నాం. మనకి ఎట్లా కంఫర్ట్గా ఉంటే ఆ పక్క టర్న్ చేసుకుంటా కటింగ్ చేసుకున్నాం. ఇది నెక్ డిజైన్. లాడీ వచ్చేసి షోల్డర్ పైన టై చేసుకునేది. ఆడేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో ఇది 2 నెక్లు వస్తాయి. కింద ఒకటి వస్తుంది, పైన ఒకటి వస్తుంది. లాడీ లేదు కాబట్టి మనము కుట్టేతాడు మీకు బాగా అర్థమవుతుంది. దీన్ని మనము 3 ఇంచెస్ తీసుకోవాలా. 3 ఇంచెస్ తీసుకోవాలా టోటల్ నెక్. ఇట్లా 3.5 ఇంచెస్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఆమెకి ఇట్లా సర్కిల్ వేసుకోవాలా. తర్వాత ఇవన్నీ కూడా కటింగ్ చేసుకున్నాము. ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఫస్ట్ అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మైన్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచులు. 3 ఇంచులు ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి పైన సైడ్. ఇప్పుడు డౌన్ సైడ్ది మనము టోటల్ లెంత్లా 4 ఇంచెస్ మైనస్ చేసి తీసుకున్నాం. లాడీ వచ్చలేదు. ఇప్పుడు కటింగ్ చేద్దాం. స్ట్రక్చర్ కొంటాం కదా, 3/4 ఇంచు లేదా
1 ఇంచు ఫస్ట్ దాన్ని కటింగ్ చేసుకోవాలా. ఇప్పుడు మైన్ నెక్ని కటింగ్ చేసుకోండి. పిన్ తీస్తే ఇట్లా వస్తుంది. అన్ని క్యాన్వాస్లకి కూడా ఇట్లా వేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని కటింగ్ చేసుకోవాలి ఉండే షేప్కి. ఇట్లా రెండు పట్టు స్టార్ట్. ఇది మనము లైనింగ్ కదా కట్ చేసుకునేది. లైనింగ్ కట్ చేసుకునేదంతా కూడా మనం మా బ్లౌజ్ బట్ మీద వేసేసి స్టిచ్ చేసుకుని లైనింగ్ అన్ని పీసులు కూడా. ఇది బ్యాక్ పీస్, ఇది ఫ్రంట్ పీస్, ఇది కూడా ఫ్రంట్ పీస్. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం స్టిచ్చింగ్ ఎట్లు చూద్దామంట. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా పైన, ఈ రెండు ఇట్లా నీట్గా పెట్టుకునేసి ఈక్వల్గా పెట్టుకుని ఇతను ఆ సెంటర్ పాయింట్కి ఒక కచ్చక వేసుకున్నాడు. ఇట్లా సెంటర్ పాయింట్కి ఒక కచ్చక వేసుకోవాలి. వేసుకున్నాక మేము బ్యాక్ కానీ 2 నెక్ పీస్లు కట్ చేసుకుంటాం కదా, ఇది బ్యాక్ నెక్ పీస్. దీన్ని అంతే మనము సెంటర్ పాయింట్కి కటింగ్ చేసి ఇట్లా కచ్చక వేసుకోవాలి. 2 జాయింట్స్ వేసి మనం ఇట్లా పెట్టుకొనేసి ఇట్లా పిన్నింత సెక్యూర్ చేసుకుని అయినాక ఇది క్యాన్వాస్ ఉంటుంది కదా, దాని ఈ పక్కకి అన్నింటికి ఇట్లా స్టిచ్ చేయాలి. క్యాన్వాస్ మీద స్టిచ్ చేయకూడదు, దీన్ని నియరెస్ట్గా స్టిచ్ చేసుకుందాం. ఇట్లా స్టిచ్ చేసుకుంటా ఫుల్ నెక్ ఇంచ్కి మార్క్ వేసుకోవాలి. ఫుల్ రౌండ్ చుట్టూ ఈ స్టిచ్చింగ్ కిడిసి హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకొని అదంతా కూడా కట్ చేయాలి. ఇట్లా వస్తుంది. ఇట అంతా కూడా కట్ వేసుకోవాలి. కట్లు వేసుకుంటే రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఇట్లో ఘాట్ అనేసి తిప్పేస్తే నీట్గా తిరుగుతుంది. టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కుట్లు నీట్గా విరిపోవు. ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడంతా కూడా నంబర్ 5 స్టిచ్ చేసుకున్నాము. అందులో కూడా మధ్యలోకి ఈ పక్కకి మనం మార్క్ వేసుకోవాలి. సెంటర్ పాయింట్ అనేసి ఇతను అంతే సెంటర్ పాయింట్కి ఆడ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు పెట్టాలి. పిన్నులతో అంతా సెక్యూర్ చేసింది అయినాక ఈత కరెక్ట్గా మనము స్టిచ్ చేసుకోవాలా. క్యాన్వాస్ మీద స్టిచ్ రాకూడదు, దీని అన్నిటికీ రావాలి స్టిచ్. ఇది హాఫ్ ఇంచ్ ఇడుచుకొని మనము సేమ్ ఇట్లా కట్ చేసుకుని అట్లా కట్ చేసుకునేసి ఫుల్ మొత్తం ఇట్లా కట్లేసుకోవాలి. కట్లేస్తే నీట్గా తిరుగుతుంది. ఇట్లా అనుకుంటే మనకి టర్న్ బాగా అవుతుంది. ఇతను కూడా టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇతను పెద్ద స్టిచ్ చేసుకోవాలి. అయినా ఇదంతా కూడా మనం చేత్తో ఎమ్మింగ్ చేసుకోవాలి. ఇది లాడీ కోసము 1.5 ఇంచెస్ ఎత్తుకోవాలా. ఇది బయాస్గా వేసుకోవాలి, అంటే క్రాస్గా వేసుకోవాలి బట్టన్. ఇట్లా ఇది ఫ్రంట్ నెక్. మనం క్యాన్వాస్ సెట్స్ వేసుకునేదంతా కూడా మా ఫ్రంట్ బ్లౌజ్తో పెట్టుకోవాలా. ఇది లాడీ ఉంది కదా, ఈ కోన్ ఉంది కదా, ఈ కోన్తో కరెక్ట్గా లోపల నుంచి ఇట్లా పెట్టుకోవాలి. దీని కింద రెండిట్ల మధ్యలో పెట్టేసి తప్పింతా సెక్యూర్ చేసుకోండి. ఇది అంతే సేమ్ అట్లే. ఇప్పుడు సేమ్ మన ఫ్రంట్ బ్యాక్ ఎట్లు కుట్టుతాం, ఇది కూడా అట్లే కుట్టాలి. తన రఫ్ వేస్తాను. ఎత్తాం తిప్పు
ఇట్లా వస్తుంది. ఇంకొకటి కూడా సేమ్ ఇట్లే కుట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ బస్ట్ పాయింట్లు రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా స్టిచ్ చేయాలి. ఇది ఫ్రంట్ బాటమ్ ఇట్లా 2 ఇంచ్ పట్టి తీసుకొని ఇది దీనికి ఎంత కావాలంతా మనము హాఫ్ ఇంచ్కి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అట్లే హాఫ్ ఇంచ్కి అదే 2 ఇంచెస్ స్ట్రిప్స్తోనే ఇట్లా కుట్టుకున్నాక ఇట్లా స్టిచ్ చేసుకోవాలి కదా. ఇది ఇట్లా ఫోల్డ్ వేసి ఇచ్చి ఇంకా ఇట్లా ఫోల్డ్ వేసి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఈ తన ఎక్స్ట్రా వచ్చింది కదా, అవి రెండు కూడా కట్ చేసుకోవాలి. ఇది పైన స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇది ఫోల్డ్ వేసుకొనేసి ఇది కూడా ఫోల్డ్ వేసుకొనేసి ఇట్లా ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాలి. బుక్స్ పట్టిన ఇది బుక్స్ పట్టిన ఇది స్టిచ్ చేయాలి. ఇట్లా ఇది కాజా పట్టి ఇది డబల్ ఫోల్డ్ వేయాలి. డబల్ ఫోల్డ్ వేస్తే దప్పం వస్తుంది, బాగా పడుతుంది. ఇట్లా వేసుకొని ఇది లోపల నుంచి తీసుకోవాలి. కట్ చేసుకుంటాము. ఈ ఎడ్జ్లో కొంచెం ఇడుచుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి పెట్టుకున్నాను. ఇవి మార్కులు వేసుకొని ఇడిసి అవన్నట్లకి కూడా కాజా పట్టి పెట్టుకొని పోవాలి. సైడ్ స్టిచ్ వేసుకుంటాం కదా, అది కొంచెము ఇడుచుకోనాలి. ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేసేదానికి ఈజీ అవుతుంది. ఇట్లా షోల్డర్ జాయింట్ చేయాలి. ఇలా జాయింట్స్ అలా ఇది సెంటర్ పాయింట్ వేసుకుంటాం కదా, ఇది ఫ్రంట్ కూడా చూసి మార్క్ వేసుకుంటాం కదా, ఈ ఫ్రంట్ వచ్చేటట్లా చూసుకొని కుట్టాలి. సెంటర్ పాయింట్ స్టిచ్ తో కరెక్ట్గా పెట్టుకుని ఇంత సార్లు ఒక స్టిచ్